హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎండాకాలంలో ఈ ఫర్టిలైజర్ చేయండి. ప్రతి ఒక్కరింట్లో గుప్పడైనా మిగులుతుంది ఇది. కాబట్టి ఇది వేస్ట్గా పడేయకుండా మొక్కలకి ఇచ్చారంటే నిజంగా కూడా ప్రతిదీ కూడా వేస్ట్ అనుకోకుండా మొక్కలకి ఇచ్చేయండి. అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ సమ్మర్లోనే ఈ ఫర్టిలైజర్ చేయగలం. ఎక్కువ అయితే సమ్మర్లోనే చేస్తాం. పిడికడ అన్నం మనకి నైట్ ఎప్పుడైనా మిగిలిపోయినా, డే టైంలో మిగిలిపోయినా అది చాలా ఫర్మెంటేషన్ అవుతుంది. మొత్తం కూడా ఏదో అంటారు కదా, పాచిపోయింది అంటారు కదా, అలా పేస్ట్ లాగా అయిపోయింది అనమాట. నా అన్నం కొంచెం మిగిలితే ఆ అన్నాన్ని నేను అద్భుతంగా ఫర్టిలైజర్ చేసిన. ఇంతకుముందు కూడా చాలాసార్లు చేసిన. అంటే సమ్మర్లో ఎప్పుడు పాడైపోయినా దాన్ని వదిలేయకుండా నేనైతే మొక్కలకి ఇస్తాను. చూడండి, సమ్మర్లో కూడా ఎంత చక్కగా పువ్వులు గుత్తులుగా వస్తున్నాయో, మందారాలు ఇవన్నీ కూడా. అసలు నిజంగా మొక్కల్ని చూస్తే ఒక్కోసారి జాలేస్తుంది. అంతగానం ఎండలు ఈసారి అంటే ఇంతకుముందు కంటే ఈ సమ్మరు ఎండలు అధికంగా ఉన్నాయి. అసలు ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నాయి. అసలు చూడండి, అసలు మొక్కలు అయితే ఎలా అయిపోతున్నాయంటే అసలు వాటికి నిర్జీవమే లేకుండా పోయింది. ఇన్ని రకాల పోషకాలు ఇస్తేనే ఇలా ఉన్నాయి, ఏమి ఇవ్వకుండా ఇంకెలా ఉంటాయో అనిపిస్తుంది. ఇంకా నాకైతే ఫుల్ టైం ఎండ కూడా పడదు, ఆయన కూడా ఇలా ఉన్నాయి. చూడండి, పింక్ కలర్ అదే పింక్ కలర్ గులాబీ ఇవన్నీ మొగ్గలు వస్తున్నాయి, కానీ ఇంకా ఎండకు తట్టుకోలేక ఇలా పూస్తున్నాయి. ఇంకా నాకు కొంచెం అన్నం అయితే మిగిలినప్పుడు ఏం చేసానంటే ఇందులో 1 టేబుల్ స్పూన్ అంతా బెల్లం వేసిన. నైట్ అన్నం మిగిలితే అందులో వేసేసి బాగా స్మాష్ చేసిన, బెల్లం అంతా అయిపోయేలాగా ఇలా మొత్తం కూడా కలిపేసుకొని. మాది బ్రౌన్ రైస్ తింటాం కాబట్టి మాకు ఈ అన్నం మిగిలితే ఇలా చేసుకున్నాను. మీకు వైట్ రైస్ తింటే వైట్ రైస్ చేసుకోండి. ఇంకా బ్రౌన్ రైస్లో ఏంటంటే చాలా పోషకాలు ఉంటాయి, మనకైనా బాడీకి చాలా మంచిది. కాబట్టి మేము ఎప్పటి నుంచో బ్రౌన్ రైస్ తింటాం కాబట్టి ఇంక ఇదే కొంచెం మిగిలిపోయింది అనమాట. ఇంకా మిగిలిపోయినప్పుడు కొంచెం వాటర్గా ఉంటుంది కదా, ఇంకా అది ఎందుకు పడేయటం అని నేను ప్రతిసారి మిగిలిన అన్నంతోనే చేస్తాను. ఇంక ఇలా కలిపేసి మూత పెట్టి నేను పక్కన పెడతాను. పక్కన పెట్టిన తర్వాత నెక్స్ట్ డే చూడండి మళ్ళీ ఎలా అయిపోయింది. ఇది నెక్స్ట్ డేకి అంతా కూడా అసలు ఎట్లా చూడండి, ఇక ఫర్మెంటేషన్ ఎట్లయిందో. ఫస్ట్ ఏమో కొంచెం పొడిగా ఉండి, ఇప్పుడు చూడండి సాఫ్ట్గా ఆ బెల్లం అంతా కరిగి మొత్తం కూడా అన్నం మెత్తగా ఏదో ఎట్లా అంటే మొత్తం సాఫ్ట్ ఏదో మిక్సీ పట్టినట్టు అయిపోయింది. అంత చెమటకి అట్లా అయిపోతుంది ఎండాకాలం. ఇంకా నేను ఒక బకెట్లో వేసుకుంటున్నాను. ఇదంతా కూడా ఒక బకెట్లో వేసుకొని ఇందులో వాటర్ వేసేసుకొని ఇంకా డైరెక్ట్ మొక్కలకి ఇవ్వటమే. కాకపోతే అప్పుడు నేను పైకి తీసుకెళ్ళినప్పుడు ఫుల్ ఎండగా ఉంది. ఇంత ఎండలో ఇవ్వడం కంటే ఇంకెందుకని చెప్పేసి దాంట్లో మొత్తం కూడా వాటర్ కలిపేసి పక్కన పెట్టి ఈవినింగ్ ఇస్తాను. ఎందుకంటే ఇంత ఎండలో ఇచ్చినా మొక్కలకు సుఖం ఏమి ఉండదు. ఏంటంటే మొత్తం ఎవాపరేట్ అయిపోతాయి. మొక్క తీసుకోవడం కంటే ఎండ దగ్గరికి ఎక్కువ అయిపోతాయి. కాబట్టి ఇంకా ఇలా వాటర్ కలిపేసి పక్కన పెట్టేసిన. ఇంక ఈవినింగ్ టైంలోకి ఇది వచ్చేసి ఈవినింగ్ టైం. చూడండి, ఈవినింగ్ 5:30కి అట్లా. అప్పటికి కూడా ఇంక ఎండ ఉంది, కానీ ఇంకా ఆ టైంలో ఇస్తున్నాను. చూడండి, మొత్తం కూడా అసలు ఎంత చక్కగా ఫర్మెంటేషన్ అయ్యి ఇందులో గుడ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా చాలా మంచిది మొక్కలకి. ఈ మధ్య మనకు చెప్తూ ఉన్నారు కదా, అన్నంలోనే డైరెక్ట్ పెరుగు తోడు పెట్టుకొని మనం తింటే కూడా చాలా మంచిదని. అదేవిధంగా ఇట్లా కూడా మొక్కలకి ఇవ్వడం వల్ల మొక్కలు కూడా చాలా చాలా మంచిది. అసలుకి ఎంత బాగుంటుందంటే అసలు నిజంగా చెప్పలేము. ఈ ఫర్టిలైజర్ అంత బాగుంటుంది. ఎండాకాలం ఏం చేస్తామంటే అన్నంలో వాటర్ వేసి ఉల్లిపాయ వేసి ఒక డే అంతా కూడా పక్కన పెట్టుకొని అది కూడా తింటారు. అందులో కూడా గుడ్ బ్యాక్టీరియా ఉంటుందని. ఇలా కూడా మొక్కలకి ఇచ్చిరనుకో. చూడండి, నా మొక్కలకు ఎంతగానో మొత్తం అన్నీ ఉన్నాయి. చూస్తారు కదా ఇక్కడ లెమన్స్ అవన్నీ కూడా మంచిగా పెద్ద సైజులో రావాలంటే ఖచ్చితంగా ఈ ఫర్టిలైజర్ చాలా ముఖ్యం. అన్ని రకాల మొక్కకు, ఇదనే కాదు, దొండ మొక్కకు, మల్లె మొక్కకు, గులాబీ మొక్కలకు, అన్ని మొక్కలకి దొండపాదుకు ఇస్తున్నాను. మల్లె మొక్కకి, కనకంబరాలు, కరివేపాకు, అన్ని రకాల మొక్కకు. ఇంకా నేను ఈ మధ్య చేసిన ప్రతి ఒక్క ఫర్టిలైజర్ కూడా చాలా యూజ్ఫుల్. ఈ సమ్మర్లో మాత్రం నిజంగా మనకు కనకంబరాలు అయితే ఎలా పూసాయి కదా అసలు. చూడండి, ఎండకు ఎలా అయిపోయాయి మొక్కలు. ఇక మళ్ళీ ఇలాంటి పోషకాలు ఇస్తుంటే మళ్ళీ చిగుర్లు వచ్చి మళ్ళీ మొగ్గలు అయితే వస్తున్నాయి. అసలు నిజంగా భయంకరమైన ఎండలని చెప్పవచ్చు. ఎంత వాటరింగ్ ఇచ్చినా చూడండి ఎలా అయిపోతున్నాయి మొక్కలు. అందుకే ఎండాకాలం నేను అసలు
ఏమీ ఇంకా పెట్టను. వెజిటేబుల్స్ అంటే గ్రీన్ నెట్ వేసుకుంటే మాత్రం పెట్టుకోవచ్చు. ఈ ఎండ తాకిడికి ఏంటంటే బీర మొక్క కూడా వేసాను, కానీ ఇంకా దాన్ని వదిలేసాను, వాటరింగ్ కూడా చేయట్లేదు. ఎందుకంటే ఆ ఎండలకు అసలు ఘోరంగా ఉంటున్నాయి. అసలు ఎంత ఇబ్బంది పడిన వాటికి ఎందుకు చేయడం అని చెప్పేసి ఉన్న మొక్కల్ని కాపాడుతున్నాను, కానీ కొత్త వాటిని నేను ఏమీ పెట్టట్లేదు. ఏం పెట్టాలనుకున్నా ఇంకా వర్షాలు పడ్డప్పుడే ఇలాంటి పోషకాలు ఇచ్చి ఉన్న మొక్కల నుంచి అయితే పువ్వులు పూయించుతూ మంచిగా ఫర్టిలైజర్స్ అయితే చేస్తున్నాను. ఒక్కటే బెంగ ఏంటంటే ఉన్నప్పుడే రోజు అన్ని రకాల ఫర్టిలైజర్స్ ఇవ్వాలని, ఊరు వెళ్ళామనుకో మళ్ళీ ఇంకెవరికి చెప్పినా జస్ట్ వాటరింగ్ చేస్తారు తప్ప ఏమీ చేయరు. కాబట్టి ఇంకా మళ్ళీ సమ్మర్ హాలిడేస్ ఊరు వెళ్ళే పని ఉంది కాబట్టి నేనైతే ప్రతిరోజు కూడా ఒక్కొక్క ఫర్టిలైజర్ ఇంట్లో ఏది వేస్ట్గా పాడైపోయినా కూడా అదంతా కూడా నేను మంచిగా లిక్విడ్ రూపంలో చేసి మొక్కలకైతే ఇస్తున్నాను. మొన్న మీకు చూపించాను కదా, ఆవపిండి, బెల్లము, టీ పౌడరు, కాఫీ పౌడరు, రాగి పౌడర్ అది ఇచ్చాను కదా, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. తప్పకుండా ట్రై చేయండి. మన దగ్గరలో ఇప్పుడు ఇది చేసుకోకపోయినా కూడా ఈ ప్లేస్లోనే మీరు కనీసం అలోవెరా, ఇందులో ఈ వాటర్లో బాగా అలోవెరాని స్మాష్ చేసి ఈ వాటర్ కూడా మొక్కలకి ఇచ్చిరనుకో అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. నిన్న మనకు పాలు విరిగిపోయినా మజ్జిగ కూడా ఈ సమ్మర్లో చాలా పులిసిపోతూ ఉంటుంది. అలాంటిది మనం తినకుండా వదిలేస్తూ ఉంటాం కదా, ఆ మజ్జిగ పులిసిపోయింది కూడా మంచిగా వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వండి. చాలా చాలా మేలు జరుగుతుంది ఎండాకాలంలో. నిజంగా అసలు ఇంత కేర్ చేస్తేనే ఇలా ఉన్నాయి, ఏం చేయకుండా మొక్కలు ఏమైపోతాయో అనిపిస్తుంది. నాకైతే మొక్కల మీద నేను ఎటు వెళ్ళినా నా ధ్యాస అంతా వీటి మీదనే ఉంటుంది. ఎవరికైతే చెప్తానో ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళకి రోజుకి ఎన్నిసార్లు అడుగుతానో వాటరింగ్ చేయండి, మొక్కలు ఎలా ఉన్నాయి అది ఇది అని చెప్పేసి. గార్డెనింగ్ చేస్తే అలా ఉండాలి. మరి మొక్కల మీద పెట్టామా వదిలేసామా అనేది కాదు. మళ్ళీ తిరిగి మనకు కావాల్సిన పువ్వులు కానీ కూరగాయలు కానీ ఈ ఒక మే నెలలో కొంచెం తక్కువ వస్తాయేమో, కానీ మిగతా నెలలన్నీ కూడా చాలా బాగా వస్తాయి. పూల విషయంలోనైతే నాకు ఏ నెల అని ఏం లేదు, చాలా బాగా వస్తున్నాయి. కొంచెం వెజిటేబుల్సే ఈ మే నెలలో చాలా కొంచెం సరిగా రావు, అంటే అంత ప్రాపర్గా రావు, అసలు వస్తాయి మరీ మిగతా సీజన్లో వచ్చినట్టు కాదు. దొండకాయలు అయితే చక్కగానే వస్తున్నాయి. బీరకాయలు కొంచెం సైజు మంచిగా రావట్లేదని చెప్పేసి ఆ మొక్క తీసేసాను. ఎందుకంటే మళ్ళీ ఎండాకాలం మనం ఉంటేనే పాలినేట్ చేస్తేనే అవి కాయలు కాస్తాయి. ఇంకా మనం ఉండనప్పుడు పాలినేట్ చేయనప్పుడు అవి కాయవు, కాబట్టి దాన్ని తీసేసాను. చూసారు కదా మల్లె మొగ్గలు ఎంత చక్కగా వచ్చినాయో. మేము 10th కల్లా ఊరు వెళ్ళిపోతాం, అప్పటికల్లా ఈ పువ్వులు పూస్తాయో లేదో చూడాలి. మొగ్గలుగానే ఉంటాయి అనుకుంటా, చూద్దాం. సాటర్డే వరకు అయితే కొన్ని మొగ్గలు అయితే హార్వెస్ట్కి వస్తాయి. ఇప్పటికి 3rd టైం, నేనైతే 3rd or 4th టైం ఈ పువ్వులు మల్లె పువ్వులు అయితే కోయటం అయితే. ఎన్నిసార్లు ఆకు తీసినా మనము పోషకాలు ఇచ్చేదాన్ని బట్టి మళ్ళీ మొగ్గలు అయితే చక్కగా వస్తాయి. మంచి కేర్ చేయండి. మరీ డే అంతా కూడా ఎండ పడేటట్టు కాకుండా మీకు మొత్తం ఎండబడ్డట్లయితే మట్టుకి ఖచ్చితంగా గ్రీన్ నెట్ వేయండి. గ్రీన్ నెట్ వేస్తే మొక్కలకు మనం ఇప్పుడు కూరగాయల మార్కెట్లో మనం కొంటున్నాం, వాళ్ళకి ఎట్లా కాస్తున్నాయంటే వాళ్ళు గ్రీన్ నెట్ వేసి మొక్కల్ని మంచిగా క్రాఫ్ట్ తీసుకుంటారు. నేను కూడా అనుకున్నాను గ్రీన్ నెట్ వేద్దామని, కాకపోతే మాకు 12 వరకు నీడ వస్తుంది కదా, మళ్ళీ ఆఫ్టర్ 3 తర్వాత ఎండ వస్తుంది కాబట్టి ఆలోచించాను. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఆలోచించి గ్రీన్ నెట్ వేద్దామని నేను కూడా అనుకుంటున్నాను. గ్రీన్ నెట్ వేస్తే ఎప్పటికి కూడా పువ్వులు మంచిగా చక్కగా పూస్తాయి. ఇంకా మే నెలలో కొంచెం ఇట్లా డిఫరెంట్గా వడలిపోయినట్టు ఉంటాయి కాబట్టి మిగతా సీజన్లో పూయాలంటే ఖచ్చితంగా సమ్మర్లో గ్రీన్ నెట్టే. చూసారు కదా మొగ్గలు కూడా ఎలా వస్తున్నాయి చూడండి. కాకపోతే ఎండకి మొత్తం కూడా వడలిపోయినట్టు వస్తున్నాయి, బట్ అంత కలర్ఫుల్గా ఉండట్లేదు. కొంచెం పువ్వులు తాజాగా కూడా కనపడతలేదు ఆ ఎండ తాకిడికి. మనం ఎండను చూసి భయపడి అడుగు కూడా బయట పెట్టాం, కానీ 24 hours ఇవి ఎండలోనే ఉంటాయి కాబట్టి మొక్కలకు కొంచెం ఎండ తాకిడి అయితే పడుతూ ఉంటుంది. వాటికి ఎండ తాపాన్ని తగ్గించాలి అంటే ఇలాంటి ఫర్టిలైజర్స్ మిగిలిపోయిన అన్నంలోనే 1 టేబుల్ స్పూన్ బెల్లం వేసి బాగా స్మాష్ చేసి పక్కన పెట్టండి. అదే మళ్ళీ మొత్తం మనం చేయి పిసుకడం వల్ల ఏమవుతుందంటే అన్నం అనేది మొత్తం కూడా ఫర్మెంటేషన్ అయ్యి మొత్తం సాఫ్ట్గా తయారవుతుంది. అందులో గుడ్ బ్యాక్టీరియా అనేది రిలీజ్ అవుతుంది. ఇలాంటివన్నీ మొక్కలకు నిజంగా మంచి కాల్షియం సల్ఫర్ లిక్విడ్ లాగా పనిచేస్తే మొక్కలకు ఇలాంటివి అందించినప్పుడు
వాటికి రూట్స్ ద్వారా మంచిగా చక్కగా ఈవినింగ్ టైంలో ఇవ్వటం వల్ల ఏంటంటే రూట్స్ అనేది అబ్జర్వ్ చేసుకుంటాయి. మార్నింగ్ ఇస్తే ఆ ఎండకి ఎవాపరేట్ అయిపోతే మొక్క తీసుకోలేదు. కాబట్టి ఈవినింగ్ టైంలో అది సాయిల్ కూడా ఆ ఎండ నుంచి కూల్గా అవుతుంది కాబట్టి అప్పుడు మొక్కకు చేరే అవకాశం ఉంటుంది. డే టైంలో వేయటం వల్ల ఏంటంటే ఆ ఎండకు ఎవాపరేట్ అయిపోయి మొక్క కూడా తీసుకోలేదు. మనకు మొక్క తీసుకొని మంచిగా మనకు తిరిగి మనకు ఏదో ఎంతో కొంత ఇవ్వాలి అంటే ఈవినింగ్ టైమే పర్ఫెక్ట్. అసలు ఎర్లీ మార్నింగ్ కూడా అస్సలు పర్ఫెక్ట్ కాదు. మేము ఏదైనా వీడియో షూట్ చేసుకోవడానికి టైమింగ్స్ కోసమే మీకు మార్నింగ్ చూపిస్తాను తప్ప మేము మళ్ళీ మార్నింగ్ ఇచ్చినా కూడా ఇదే లిక్విడ్ ఉంచుకొని మళ్ళీ ఈవినింగ్ కూడా ఇస్తాము, 2 టైంలో ఇస్తాం. కాబట్టి తప్పకుండా ఈ సమ్మర్లో ఏది కూడా పాడైపోయి ఉంటే, ఇప్పుడు మామిడి పండ్లు కూడా తెచ్చుకుంటారు కదా, బాగా కొన్ని పాడైపోయినప్పుడు వాటిని కూడా వాటి గుజ్జంతా తీసేసి చిన్న బెల్లం ముక్క అది కలిపేసి వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇవన్నీ చాలా బాగా పనిచేస్తాయి. ఈ ఎండాకాలంలో ఏ ఫ్రూట్ ఖరాబ్ అయినా కూడా వేస్ట్గా బయటపడేయకండి. ప్రతి ఒక్కటి కూడా మొక్కలకి చాలా యూజ్ అవుతుంది. ఈ సమ్మర్ అంతా కూడా లిక్విడ్ రూపంలో ఇస్తాం కాబట్టి మనం ప్రతిదీ కూడా మంచిగా మొక్కలకి ఇవ్వచ్చు. ఇప్పుడు మనము ప్రొమోగ్రానేట్ తెచ్చుకున్నాం అనుకో, బనానా తెచ్చుకున్నాం అనుకో, అవి కూడా పేస్ట్ చేసి తప్పకుండా మీ మొక్కలకి ఇవ్వండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.